హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణలో పట్టా పాస్ పుస్తకాలపైన సర్కారు సంచలన నిర్ణయం. ఇక నుంచి ఇవైతే తప్పనిసరి అయితే చేశారనమాట. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ఆ వివరాలు ఏంటనేది చూసినట్లయితే, ముఖ్యంగా ప్రభుత్వ శాఖలో కూడా అవన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి అన్నమాట. భూభారతి సెక్షన్ 10 సబ్సెక్షన్ 8 కింద వీటిపైన చేతిలో మనకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేదని దిగులు పడిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి పాస్ పుస్తకాలు అందుకున్న అన్ని అవసరాలకు చెల్లుబాటు అయ్యే విధంగా డిజిటల్ కాపీని పొందే అవకాశాన్ని కూడా వీలుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారనమాట. సో ఇందులో వచ్చేసి 2025 ROR చట్టం ప్రకారం సెక్షన్ 10 లోపు సబ్సెక్షన్ 6 ద్వారా అయితే డిజిటల్ కాపీ చెల్లుబాటు అవుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆలస్యం అవుతున్నటువంటి ముద్రణకు సంబంధించిన సమస్యలతో పుస్తకాల పంపిణీలో జాప్యం జరుగుతుందని చెప్పేసి చెన్నైకి చెందిన ఒక ముద్రణ సంస్థతో రెవెన్యూ శాఖ పుస్తకాలు ముద్రించింది. అయితే తపాలా శాఖ ద్వారా బట్వాడా చేస్తుందన్నమాట, ఇంటికి పంపిస్తుంది కాబట్టి. అయితే ఈ ఏడాదిలో జూలైలో ముద్రణ సంస్థతో ఒప్పందం ముగిసిన తర్వాత ఏ సంస్థతోనూ ఒప్పందం జరగలేదు. ఈ పరిణామాలతో ముద్రణ పంపిణీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో పోర్టల్లో డిజిటల్ సంతకం పూర్తయిన పాస్ పుస్తకాలు కాపీని డౌన్లోడ్ చేసుకొని ఇవి అన్ని పథకాలు అంటే ప్రభుత్వ పథకాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారనమాట. సో ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే పాతవారు చేసుకోవచ్చు, అదేవిధంగా కొత్త వారు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసి ఆన్లైన్లో భారతి పోర్టల్లోకి వెళ్ళి తర్వాత ల్యాండ్ డీటెయిల్స్ పైన సెర్చ్ చేసి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకాల నంబర్ను దానిపైన క్లిక్ చేసి ఆ నంబర్ను నమోదు చేయాలన్నమాట. పక్కనే ఆధార్ ముఖ్యంగా 4 అంకెలు నమోదు చేయాలని సూచించే ఉంటుందన్నమాట. దానిపైన వస్తుంది, దాన్ని క్లిక్ చేసి తర్వాత 4 అంకెలు నమోదు చేసి దాని తర్వాత క్యాప్చా కోడ్ వస్తుంది. క్యాప్చా కోడ్ని కూడా ఎంట్రీ చేసి డిజిటల్ పాస్ పుస్తకం ROR పాహాని 2 తెరుచుకుంటే వాటిని ప్రింట్ తీసుకొని అధికారికంగా మనం వాడుకునే వెసులుబాటు అయితే ఇచ్చారనమాట. సో ఇక ఇందుకు సంబంధించి మనకు ఆన్లైన్లో కూడా భూమి యొక్క వివరాలు తెలుసుకోవడానికి ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఆన్లైన్లో భూభారతి పోర్టల్కి వెళ్ళి తర్వాత ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ చేసి అందులో సర్వే నెంబర్ అయితే ఉంటుంది, డివిజన్ నెంబరు దానిపైన క్లిక్ చేసి జిల్లా, మండల, గ్రామ పేరు కూడా నమోదు చేయాలి. తర్వాత వెంటనే సర్వే నెంబరు, సబ్ డివిజన్ నమోదు చేసి దానిలో సర్వే నెంబర్ను నమోదు చేస్తే పక్కన ఖాతా అడుగుతుంది. దానిపైన క్లిక్ చేసి నింపి ముఖ్యంగా గడువులో ఉన్నటువంటి ఈ గడువులో ఉన్నటువంటి అంకెలను పక్కన క్యాప్చర్ కూడా ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద అయితే ఈ రకంగా కూడా మనం మీ సేవ ద్వారా కూడా సేవలు పొందే వీలు ఉంటుందన్నమాట. సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. డిజిటల్ పత్రాలను వినియోగించుకోవచ్చు అన్నమాట. భూభారతిలో ఉన్నటువంటి డిజిటల్ పాస్ పుస్తకం కాపీని డౌన్లోడ్ చేసుకొని అధికారిక కార్యకలాపాలకు కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి అడిగే అన్ని ప్రభుత్వ శాఖలు డిజిటల్ పత్రాన్ని ఆమోదిస్తాయని చెప్పేసి అందరికీ అవగాహన కల్పిస్తున్నారన్నమాట. సో ఇప్పుడు మన దగ్గర పాస్ పుస్తకాలకు సంబంధించి కొంతమందికి వచ్చి ఉంటాయి, కొంతమంది రావు. ఒకవేళ రాకపోయినా కానీ ఇప్పుడు డిజిటల్ కాపీ అయితే వచ్చింది కాబట్టి వీటిని వాడుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరొకటి ముఖ్యంగా డిజిటల్ సంబంధించి పాత వారికి కూడా డిజిటల్ కాపీని అయితే ఒకసారి ఆన్లైన్లో ఉందో చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు వాటిని కూడా వాడుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారనమాట. పట్టాదారు పాస్ పుస్తకాలపైన గుడ్ న్యూస్.